హాయ్ వ్యూవర్స్. ఈరోజు చైతన్యానంద సరస్వతి అని ఢిల్లీలో ఒక ఆశ్రమం పెట్టాడు. ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ కూడా. వీడు గత 50 రోజులు తప్పించుకొని తిరుగుతున్నాడు. రష్మి, కాజల్, శ్వేత అనే ముగ్గురు అక్కచెల్లెళ్ళు వీడి మీద కేసు పెట్టారు. దానికన్నా ముందు ఈ కాలేజీలో చదువుకొని బయటకు వెళ్ళిన ఒక యువత ఉంది కదా, మేనేజ్మెంట్ కంప్లైంట్ చేశారు. వాళ్ళు పట్టించుకుందామా వద్దా అని ఆలోచిస్తున్న మూమెంట్లోనే ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి మెయిల్ పెట్టాడు. దెన్ క్లారిటీ వచ్చింది. ఎయిర్ ఫోర్స్ అధికారి ఎలా పెట్టాడు? ఇతను కొన్నిసార్లు ఫ్లైట్స్లో ట్రావెల్ చేసినప్పుడు ఆ ఫ్లైట్ క్రూ సిబ్బంది ఉంటారు కదా, ఎయిర్ హోస్టెస్తో రిమైనింగ్ మరి కొంతమందితో వెహికల్ కావచ్చు, వేరే బిహేవ్ చేయడం కావచ్చు, వాళ్ళ ఫుడ్ ఇంటి దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం కావచ్చు, బెదిరించడం కావచ్చు, ఇది చేశాడు. దాంతో వాళ్ళు ఈ పైలట్లతో అయ్యేది కాదని చెప్పేసి డిఫెన్స్ అని చెప్పేసి ఎయిర్ ఫోర్స్కి అప్రోచ్ అయ్యారు. ఆ ఎయిర్ ఫోర్స్ అతను కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు అఫీషియల్కి మెయిల్ పెట్టాడు, మీరు చూసుకుంటారా నేను రంగంలోకి దిగాలా అని. ఆల్రెడీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, వీడు ఇలా చేశాడని చెప్పేసి క్రాస్ చెక్ చేస్తున్న మూమెంట్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ దాకా వెళ్ళింది ఈ విషయం చెప్పేసి వీడు పారిపోయాడు. 50 రోజులు తప్పించి తిరుగుతూనే ఉన్నాడు. చైతన్యానంద సరస్వతి ఆలియాస్ పార్థసారథి. వీడు చైతన్యానంద కాదు, అశ్లీలానంద, అంతకు మించి. ఇప్పటి వరకు వీటికి సంబంధించి 17 మంది కంప్లైంట్ ఇచ్చారు. అదే కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఉన్నారు, బయట ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, దట్ మీన్స్ సీనియర్లు. వీళ్ళంతా కూడా ఏంట్రా బాబు అంటే వీడి చుట్టుపక్కల ఇంకో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కలగలిపారు. మరలా చెప్తాను చూడండి. ఆడవాళ్ళు ఆ క్యాంపస్లో, హాస్టల్స్లో, వాష్రూమ్లో వాళ్ళు ఉన్న మూమెంట్లో HIK విజన్ కెమెరాలు పెడతాడు. అంటే హై ఎండ్ అన్నట్టు కెమెరాలు అన్ని క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ కెమెరాలు పెట్టి ఆడవాళ్ళ బాత్రూమ్లు, ఆడవాళ్ళ బెడ్రూమ్లు వీటన్నింటిలో చూసేసి కొంతమంది పిక్ చేసుకుంటాడు, ఈలోకే నాకు, ఈలోకే నాకు అని. దాన్ని వీటితో పాటు ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా ఆడవాళ్ళు ఉంటారు కదా, వర్కర్స్, ఇంటి దగ్గర ఉన్న శిష్యులు, వాలంటీర్స్, వాళ్ళు వీళ్ళకి మాయ మాటలు చెప్పి నెమ్మదిగా వీటి సైడ్ అట్రాక్ట్ చేసేవారు. అలా ఓ రోజు ఇక ఈరోజు పని అయిపోయింది అనుకున్నప్పుడు అదే పట్టుకొస్తారు. వాడి రూము ఈక్వల్ టు 5 స్టార్ హోటల్ ఉన్న స్వీట్ రూమ్ అంటారు, స్వీట్ రూమ్, సూట్ రూమ్ అలా ఉండేది. అటు లావిష్ బెడ్ అలా. అండ్ ఏ ఆడపిల్లలకి వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో ఆడపిల్లలకి ముందుగానే కొన్ని గిఫ్ట్లు ఇస్తారు. అట్లా బంగారం, వాచ్లు, కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకొంతమందికి జాబ్లు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ రెజ్యూమ్లు పంపించుకునేవాడు. రెజ్యూమ్లతో పాటు ఫోటోలు కూడా పంపించుకున్నాడు. పంపించుకుని అడిగేవాడు, పంపించేవాడు. ఈ రెజ్యూమ్లో కూడా కొంతమంది సెలెక్ట్ చేసేసి ఇంటర్వ్యూలో పిలిపేయడం, పలానా చోట వీళ్ళు ఇంటర్వ్యూ తెచ్చేవడం, ఆ తర్వాత వాళ్ళు కొన్ని మాట్లాడుకున్నారు, రా చెప్తా మాట్లాడని చెప్పేసి అలా కొంతమంది అన్నట్టు. వాడి వయసు 60 సంవత్సరాలు. స్వామీజీ అంటూ ఒక ఆశ్రమం పెట్టి, అండ్ స్వామీజీ అంటూ ఒక మేనేజ్మెంట్ కాలేజీకి డైరెక్టర్గా ఉంటూ, వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉంటూ వాడు చేసింది ఏంటంటే ఇది. ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఎప్పుడైతే ముందుకు వచ్చి కేసు తీసుకుంటారా లేదని గట్టిగా అన్నారో అప్పుడు కేసు తీసుకున్నారు, పోలీసులు విచారణ చేశారు. చివరికి వాడు ఆగ్రా హోటల్లో దొరికాడు, మన సెప్టెంబర్ 27 తారీఖు దొరికాడు. విచారణ చేస్తున్న సహకరించడం లేదు. బట్ వాడు ఫోన్ తీసుకున్నారు. వాడి దగ్గర ఉన్న 2 ఫోన్లు, యాపిల్ ఐపాడ్ ఏదో ఉంటుంది, మొత్తం చెక్ చేస్తే అమ్మాయిలతో వాడు సెక్సువల్గా ఉన్నటువంటి కొన్ని ఫోటోలు, కొంతమంది అమ్మాయిలతో త్వరలో కలుద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ డీపీ ప్రొఫైల్స్, స్క్రీన్ షాట్లు, ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళతో క్లోజ్గా ఉన్నటువంటి ఫోటోలు, ఇవన్నీ వాడి దగ్గర పెట్టుకున్నాడు. అన్నింటికి మించి వాట్సాప్కి సంబంధించేసి చాట్ మొత్తం బ్యాకప్ తీస్తే అబ్బో దారుణమైన చాటింగ్లు అండి. ఐ లవ్ యూ బంగారం అంటూ, ఐ లవ్ యూ డార్లింగ్ అంటూ, నీకేం కావాలో చెప్పి నేను ఇస్తా అంటూ, ఆ దేవుడు నాకున్నాడు, నీకేం కావాలో చూపిస్తా. చెప్పే కదా నిన్న మొన్న, అన్ని మతాలలో కూడా ఇటువంటి కామ పిశాచాలు ఉంటూనే ఉంటాయి. వీళ్ళకి ఆడ మగడది అనవసరం, ఆ కామం కోసం ఇంకేదైనా సరే చేస్తారు. క్రూర మృగాలను అయ్యోరా, ఆకలి వేసినప్పుడే తింటాయి. వీళ్ళేందిరా, ఆడవాళ్ళు మనం చెప్తే లొంగుతారులే, పిల్లలు మనం చెప్తే చేస్తారని చెప్పేసి పిల్లల మీద, ఆడవాళ్ళ మీద వీళ్ళకి ఇష్టం అయిపోయింది ఈ లైంగికంగా వేధించడం. ఇప్పటి వరకు పోలీసులు బ్యాకప్ తీసుకున్నట్లు కంప్లైంట్లు ఎవరైతే చెప్పినారో, ఏమని చెప్పారో అవన్నీ క్రాస్ చేసి నిజమని తెలుసు. ఇంకా వీడి బాధితులు ఎవరైతే ఉన్నారో, రెండమ్మా కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, డీటెయిల్స్ బయటకు రాకుండా మేము చూసుకుంటామని అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, మీ మతం ఏదైనా సరే ఇటువంటి యదవులు ప్రతి మతంలో ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్నారు, ప్రతి చోట ఉంటూనే ఉన్నారు. అటువంటి వాళ్ళతో కేర్ఫుల్గా ఉండండి. కాలేజీల్లో, స్కూల్లో, ఎక్కడైనా సరే ఇటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. బీ కేర్ఫుల్. దొరికితే దొంగ, దొరకపోతే దొర, దొరికితే అశ్లీలం, దొరకపోతే వచ్చేసి గురువు అన్నట్టు.
మరలా చెప్తానంట, వీడు ఎంత నీచుడు దుర్మార్గుడు అంటే అశ్లీలానంద, అంతకుమించి కెదుంటే వాడికి పెట్టవచ్చు. అవతల కొంతమంది ఆడవాళ్ళు ఆశపడి వచ్చారు, ఇంకొంతమంది ఏమో తప్పదన్నట్టుగా వచ్చారు, ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేశాడంట. వివరాలను త్వరలో బయటకు వస్తాయి.